మంచు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. మీ అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకోండి. అత్తగారింటికి వస్తే ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారు. బాబు, అమ్మాయి అనేది కూడా కరెక్టే కదా. అవును బాబు, మీకు పని చెప్పడం అంత మహాపాపం ఇంకోటి ఉండదు. విన్నారుగా, పదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నానా, లాయర్ బా వచ్చాడు. అవునా, మన మూడో దేవుడు వచ్చాడంటే. వచ్చాడు గిట్టం బాబు. వీడికి మొహం అంతా గోరెంటాకు రాసి పంపించాలి. కావ్య, నోరు అదుపులో పెట్టుకో. ఏంటి ఏమంటోంది ఇది? మా ఆయన వచ్చాడు అంటుంది. అబ్బో, వచ్చాడు వచ్చాడు కొట్టంగాడు. అది వాళ్ళ ఆయనకు పెట్టుకున్న ముద్దు పేర్లే అక్క. పదండక్క, రా కావ్య. రండి బాబు రండి. నమస్కారం. మొహమాట పడి రారేమో అనుకున్నాను. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు. అయ్యో, ఆయనకు అలాంటివే లేవు నాన్న. అప్పుడే ఆయన గురించి అంత తెలిసిపోయినట్టే మాట్లాడుతున్నావు. ఆయన ఏమన్నా పెద్ద లోపస్తుకవా అర్థం కాకపోకుండా ఉండడానికి. రండి బాబు రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. పెద్దల్లుడు గారు వస్తారు, రాగానే మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. రండి బాబు రండి. సగం మూర్ఖుడు వచ్చాడు. ఆయన డబ్బా ఇంకా రాలేదు. పాపి చిరాయివని ఊరికే అన్నారా? రారనుకున్నాను. రావాలనుకోలేదు. ఎందుకొచ్చారో? రావాల్సి వచ్చింది. అంత తప్పనిసరి పరిస్థితి ఏంటట? మీరు చూపించే అతి మర్యాదలకు లొంగిపోయి ఆ లాయర్ ఎక్కడ మీ సైడ్ మారిపోతాడో అన్న భయంతో వచ్చాను. నేను పక్కనే ఉండి ప్రతి క్షణం అతని కర్తవ్యం గుర్తు చేస్తూ ఉండాలని వచ్చాను. ఓసు మీ తెలివి తెల్లారిపోను. మీ కడుపులో ఇంత పెట్టుకున్నారా? మా నాయనే. నేనింకా మా కావ్య మీద అభిమానంతో వచ్చారనుకున్నాను. అది కూడా నిజమే. నాకు మీ ఇంట్లో ఎవ్వరూ శత్రువులు కాదు, ఒక్క నువ్వు తప్ప. ఇప్పుడే సంస్కృతంలో సగం తిట్టుకున్నాను. ఏమని? సగం మూర్ఖుడొచ్చాడు, మీరు ఇంకా రాలేదేంటా అనుకున్నాను. వచ్చారుగా, దయచేయండి. రెండో దేవుడు వచ్చాడే, రావే. మా రెండో దేవుడు కూడా వచ్చేసాడు. రండి బాబు రండి, మీతో కలిపి త్రిమూర్తులు వచ్చినట్టే. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఇంతకీ మా మూర్తి ఏమయ్యారో? మళ్ళీ ఈ అవతారం ఏమిటండి? కోన్లు మెహందీ ఫంక్షన్ కోసం స్పెషల్ గా రాజస్థాన్ నుంచి తెప్పించాను. తీసుకోండి తీసుకోండి, గోరింటాకు పండుగ చేసుకోండి. తీసుకోండి తీసుకోండి, పండుగ చేసుకోండి. రారా పడదు, మనం దగ్గరుండి ఎవరి చేతి గోరింటాకు బాగా పండిందో చూసి జడ్జిమెంట్ చేయాలి. నాకు ఆ కళల్లో పెద్దగా ప్రవేశం లేదు నాన్న, అదేదో నువ్వే చూసుకో. వీడు ఎప్పుడు ఇంతలే గానీ నువ్వేంటో బ్రో. నాకు ఆర్గ్యుమెంట్ చేయడమే తప్ప జడ్జిమెంట్ చేయడం తెలియదు బ్రదర్. కరెక్ట్ గా చెప్పారు. జడ్జిమెంట్ మీ చేతుల్లో లేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఏమండి, విన్నారా? అమ్మా, గోరింటకు బాగా పండితే ఏమవుతుందమ్మా? ఇదిగో ఇలాంటి దేవుళ్ళు మీకు భర్తగా వస్తారమ్మీ.
అవునమ్మి, గోరింటాకైనా బ్రతికైనా అదృష్టం కొద్దీ పండుతుందంటారు. మీ ముగ్గురికి ఆ అదృష్టం దక్కింది, అది చాలమ్మి. అసలేం పండకపోతే పార్దు లాంటి మొగుడు వస్తాడు. ఏమండి విన్నారా? వీడి బొంద, వీడు మంచి మొగుడేంటి, కనీసం మంచి మనిషి కూడా కాదు. రా కావ్య. అక్క నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మన వివిన చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. మధుర వదన నళిన నయన మన వివిన రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట. ఇందువదన కుందరదన మందగమన చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తిరగ మనసు బాటలు కాదుగా. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి అయిపోయింది. అయిపోయిందమ్మి. అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేసుకోమ్మా. నాన్న రండి. గోదారి రా. కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలమ్మీ. అమ్మి, అక్కా బావల కాళ్ళకు కూడా నమస్కారం చేసుకో. నేను రెడీ. నా లైఫ్ లో నా కాళ్ళు మొక్కే ఫస్ట్ ఛాన్స్, అద్భుతమైన అవకాశం నీకే ఇచ్చాను మరదలా. నిన్ను అమోఘంగా దీవిస్తాను పెద్దమ్మి. అక్క రా. రా అమ్మి. ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళయి ఏడాది కల్లా తల్లయి నీకంటూ పిల్లయి కలకల్లాడుతూ ఉండాలి మరదలా. పో బావా. అమ్మి, ఇక ఆ రెండో దేవుడి కాళ్ళకు కూడా నమస్కారం చేసుకో అమ్మి. పర్వాలేదండి. అయ్యో, మీకన్నా మా గొప్ప బంధువులు ఎవరుంటారు బాబు? రండి రండి బాబు. రండి, నమస్కారమే చేస్తుంది. మీ కాలు లాగి పడేదిలేండి. ఈ దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట ఐరన్ లెక్కే మొక్కే పరిస్థితిలో పడేసావేంటి నాన్న? ఇతని కాళ్ళకి నమస్కారం పెట్టడం కాదు, ఇతని పని చెప్తాను. వెళ్ళమ్మా. She's a fat doll. She's a fat doll. Not a bad doll. Not a bad doll. She's a fat doll. Not a bad doll. She's a fat doll. Not a bad doll.
గన్ను తీసిందేంటి? అయ్యో, ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏమైంది? గుచ్చుకుంది. బ్రదర్ ఏమైంది? మీ కాళ్ళ దగ్గర గండు చీమని చూసాను బావా, అదే కుట్టినట్టుంది. ఇంత మంది ఉండగా మిమ్మల్ని కుట్టాలా? లేవండి. లేవండి బాబు. లే లే బ్రో. పిన్నెందుకు తీసిందో ఇప్పుడు అర్థమైంది. కావ్య భలే చిరిపి బావల్ని బానే ఆట పట్టిస్తుంది. కాకపోతే కొంచెం మోటు సరసమే. గండు చీమ ఇంత దారుణంగా కుడుతుందా? ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడైనా గండు చీమ కుట్టిందా బావా? లేదు. అయితే గండు చీమే బావా, అది కుడితే ఇలాగే అరుస్తారు. ఇంకెవరు కాళ్ళకైనా నమస్కారం చేసేది ఉందా? ఆకలిస్తుంది, వెళ్ళి తిందాం పదండి. ఇంకెవరున్నారు బాబు? ఎవరూ లేరు. నాన్నా, ఏందమ్మి? ఎవరు లేరంటావేంటి నాన్న? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని చిటికడంత గౌరవం కూడా లేకుండా అవమానిస్తావా? ఆయన మనసు ఎంత క్షోభిస్తుంది నాన్న. ఇవాళ నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేసేదాకా నిద్రపోను. అమ్మో, ఈ మోటు సరసు నా మీద కూడా ప్రయోగించాలన్నా తల్లి? అమ్మి, నేను తప్పు చేశానమ్మి. అబ్బాయి ఉన్నాడన్న సంగతి మర్చిపోయి పాపాన్ని పైకండవాలో మూట కట్టుకున్నానమ్మి. దేవుళ్ళాటి అల్లుడు గారిని చూస్తూ కూడా గుడ్డివాణ్ణి అయిపోయానమ్మి. బాబు, మొక్కిస్తాను బాబు, ఇప్పుడే మొక్కిస్తాను. నా తప్పును మన్నించి మొక్కించుకో బాబు, మొక్కించుకో. మీ ఓవర్ యాక్షన్ మండినట్టే ఉంది. ఆ మొక్కు సంగతి నీకేం తెలుసు మావా? రండి, మీ పవిత్రమైన పాదాలకి నమస్కారం చేసుకొని భక్తిగా కళ్ళ కత్తుకుంటాను. అబ్బే వదిలే కావ్య, పెద్దలకు మొక్కావు కదా, చాలు చాలు. ఏమండి, నేను నాకన్నా పెద్దవారేనండి. రండి పర్లేదు, ముందుకురా బాబు. రండి. వీడికి అల్లరి పిల్ల మోటు సరసం అర్థమైపోయినట్టుంది. ఈ ఛాన్స్ వీడెందుకు మిస్ కావాలి? పర్లేదు బ్రదర్, మొహమాట పడుకో, వెళ్ళు. నీకేమైంది బ్రదరు? నిన్ను కుట్టిన గండు చీమే నన్ను కుట్టింది. అదేంటి, ఒకే గడిచి విధని కుట్టిందా? ఆ గడిచి దొరికితే నున్నగా గుండు గీయాల్సిందే. రండి, అన్ని స్పెషల్ వంటలు చేపించాను. అందరం కలిసి భోంచేద్దాం. పదండి పదండి. పదండమ్మా. పద బ్రదరు. She's a bad girl. She's a bad girl. గండు చీమ గట్టిగానే కుట్టేసినట్టుంది కదండి. నాకన్నా ముందు గండు చీమతో కుట్టించుకున్న మీ బావనే అడుగు. ఇప్పుడు దాని గురించి ఎందుకు గుర్తు చేస్తారు? మేకులు కొట్టడానికి గోళ్ళకి డ్రిల్లింగ్ చేసినట్టు అయింది. అదేంటో, నేను మీ కాళ్ళకి నమస్కారం చేయగానే మిమ్మల్ని చీమలు కుట్టేశాయి. ఆ చీమల్ని మీరు పొరపాటున తొక్కేసుంటారు. ఆ పగ పెట్టుకుని మిమ్మల్ని కుట్టేసుంటాయి. సర్లేండి, వస్తాను. వెళ్తాను అనాలేమో. వెళ్తాను. వెళ్ళొస్తాను అనాలేమో. వెళ్ళొస్తాను, సరేనా? ఏందమ్మి, అప్పుడే అల్లుడు గారిని ఆట పట్టించడం మొదలు పెట్టినారు. విన్నారా? ఈ మామగారు అల్లుడు గారి మీద ఏ ఎగిని వాళ్ళనిచ్చేలా లేరు. ఈగ వాళ్ళడానికి ఆయన ఏమన్నా బెల్ల ముక్క, అరటి తొక్క. నోరు మూయవే. వస్తాను బ్రో, నువ్వు బయలుదేరు. మళ్ళీ ఆ గండు చీమలు కుట్టినా కొడతాయేమో. ఈసారి కుడితే వాటి కూరలు పీకేస్తాను. సరే బ్రో, బాయ్ బ్రో. బాయ్. బాయ్. జాగ్రత్త. బాయ్ బ్రో. బాయ్. బాయ్. పదండి. బాయ్. ఇక నేను వెళ్తాను. వస్తాను అనాలండి. అనడంలో ఏముంది? రావాలన్నా వెళ్ళాలన్నా రాసి పెట్టి ఉండాలి.
You're going to now experience a new thing. Srivasan is going to introduce the music of ఏమైంది బాబు? ఏం పోయిందండి? కార్ కేసు కనిపించట్లేదు. సరిగ్గా చూసుకోండి. నిజమే చెప్తున్నాను, లేవు. అయ్యయ్యో, ఇందాక మీరు కూర్చుని చోట పెట్టారేమో బాబు. పదండి వెతుకుతాం. పదండి బాబు. పదండి పదండి. గోదావరి వెతకండి. అలా అక్కడ చూడు, అక్కడ. బాబు నేను స్టోర్ రూమ్ పోయి వెతుకొస్తా. ఇక్కడ లేదు. ఆ రూమ్ లో లేవు బావా. వంటగదిలో కూడా లేవు బాబు. మన రూమ్ లో కూడా లేవండి. స్టోర్ రూమ్ లో కూడా లేదు బాబు. బాబు మీరు అసలు కారు తాళాలు తీసుకొచ్చారా? కీస్ లేకుండా కార్లో ఎలా వస్తారండి? ఇక్కడెక్కడో పోయాయి. అవునవును, ఇప్పుడు ఎలా బాబు? ఏం చేస్తాను, షోరూమ్ కి ఫోన్ చేసి వాళ్ళు డూప్లికేట్ కి పంపించేదాకా వెయిట్ చేయాల్సిందే. అయ్యయ్యో, అప్పుడు దాకా ఎలా బాబు? ఇప్పుడు ఎలా? కార్ లేకపోతే ఏమైందండి? ఆటోలు ఉంటాయి కదా. ఎందుకు, కాల్ టాక్సీలో వెళ్ళిపోతాను. ఇప్పుడే బుక్ చేస్తాను. అంత అర్జెంట్ పని ఏముంది బావా? ఇంటికే కదా, రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. అవునవును, ఆ ఆలోచన నాకు రాలేదు సుమి. అవును బాబు, ఒక్క పోటు ఉంటే ఏమవుతుంది? ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్ళిపోండి. అవును బావా, ఉండిపో. గండు చీమలు లోపలికి రాకుండా గడపలో గమాక్సిన్ పౌడర్ చల్లుతానులే. లేదు, నేను వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళని వస్తాను ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎదురు చూడదని ఫోన్ చేసి చెప్పండి, సరిపోతుంది. కాదు, నాకు పొద్దున్నే వేరే పని ఉంది, తొందరగా వెళ్ళాలి. పొద్దున్నే మీరు వెళ్ళాల్సింది డెలికేట్స్ ని కలవడానికే కదా. వాళ్ళని 10 తర్వాత కూడా కలవచ్చులేండి. అవును బాబు, ఒక రాత్రి ఇక్కడుంటే ఏంటి, అక్కడుంటే ఏంటి? ఇది మాత్రం పరాయిల్లా. అవును, ఇది నాకు పరాయిల్లే. ఏం కాదు, ఉండు బావా. అక్క నువ్వు చెప్పు. నువ్వు చెప్పమ్మి. అవునండి, ఉండండి. బాబు ఇంకేం ఆలోచించుకోండి, ఉండిపోండి రాత్రికి. ఉండిపోండి బాబు. ప్లీజ్ అండి. ఇది ఇంతగా ఫోర్స్ చేస్తుందంటే ఈ రాత్రికి నన్ను ఇక్కడే బుక్ చేయడానికి ఇదే కీస్ మాయించేసి ఉంటుందా?